రాజకీయ పార్టీలలో కొత్త పాత ఏముంటది? ఇలా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీకి వెళ్ళొచ్చిన వాళ్ళే. ఇలా కాంగ్రెస్ ఉన్న నారాయణ రెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చిండు? ఎమ్మెల్యే 3 రోజుల ముందు పోయి కలిసిండండి. ఎలక్షన్ 3 రోజుల ముందు పోతే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అక్కడ సీనియర్ నాయకుడు ఏఐసిసి మెంబర్ గా సెక్రటరీగా ఉన్న వంశీచంద్రారెడ్డిని కాదని పార్టీ కొరకు 24 గంటలు పనిచేసే వంశీచంద్రారెడ్డి ఒక అంబులెన్స్ అండి అది. 108 ఉన్న ఎమ్మెల్యే ఉన్న రోజులు ఏ రోజు ఏ వ్యక్తి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తిండు, ఆ గ్రామంలో అటెండ్ అయ్యిండు ఆ టైంకి. అట్లాంటి వ్యక్తిని కాదని మరి నారాయణ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? వంశీచంద్రారెడ్డి బాగా ఓడుతున్నారు మీరు. నేను పోవడం లేదు, నిజంగా చాలా యాక్టివ్ ఆయన ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు చాలా యాక్టివ్ గా కాన్స్టిట్యూన్సీ లో బటర్ఫ్లై సిటీలో ఇల్లు తీసుకొని కాన్స్టిట్యూన్సీలో ఉండాలని తిరిగిండు. రోజు అధికారంలో లేదు కనుక అతను నిరూపణ చేసుకోలేకపోవచ్చు. పార్టీ క్యాడర్ ఉప్పల వెంకటేష్ తోటి కల్వకుర్తిలో న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని అంగీకరిస్తారా? 100% అంగీకరిస్తా. రేపు నువ్వు కాంటాక్ట్ చేయి గుప్తా, వెంకటేష్ నువ్వు కాంటాక్ట్ చేయిడా అని కేసీఆర్ గారు ఇస్తే నేను చచ్చిపోవడానికి కూడా తయారుగా ఉన్నా ఆ కాంటెస్ట్ లో. ఎందుకన్నా అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఒక లక్ష్యం కొరకు, ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొరకు. నాకున్నది కూడా అదే జీవిత ఆశయం. నేను అన్న అనుభవించిన తమ్ముడు నేను ఉపేందర్ నిజం చెప్తున్నా, ఆర్థిక పరంగా నేను ఎంతో అంతో సంపాదించుకున్నా, 1000 కోట్లు లేకున్నా. నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నా. నా ప్రాంతంలో ఉన్న ప్రజలల్లా ఒక మండలంలోనో ఒక కొంత ప్రాంతంలోనో నేనేందనేది నిరూపించుకున్నా సర్వీస్ ద్వారా. నాకున్న భావోజ్వాలాన్ని 10 మందికి పంచడంలో నా పాత్ర ఉండాలనే నిర్ణయం ఉన్నా. ఓపెన్ గా చెప్తున్నా ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దాని కొరకు ఎంతవరకైనా తెగించి దాన్ని నిలబెట్టుకుంటా. గెలిచి కల్వకుర్తిలో బీఆర్ఎస్ జెండాను, కేసీఆర్ జెండాను ఎగిరేస్తా. అవకాశం ఇస్తే అని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంటాక్ట్ చేస్తా కూడా నేను కాంటాక్ట్ చేస్తా తమ్ముడు. నీకు ఓపెన్ గా చెప్తున్నా, చాలా పెద్ద స్టేట్మెంట్ ఓపెన్ గా చెప్తున్నా. కల్వకుర్తి ఆయన ప్రాంతం, రేవంత్ రెడ్డి గారి ప్రాంతం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే వచ్చి కల్వకుర్తి పోటీ చేసినా కేసీఆర్ గారు చెప్తే నేను పోటీ చేస్తా. గెలుస్తారా? 100% గెలుస్తా. రేవంత్ రెడ్డి మీద గెలుస్తారా? చూస్తారు కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి, చూస్తారు కదా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి చూస్తారు కదా. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రజలకి వెళ్ళొచ్చిన తమ్మి. ఓకే, నా భావోజ్వాలం ప్రజలకు తెలుసు. నేనేందనేది కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న యువతకు తెలుసు, మహిళలకు తెలుసు, రైతులకు తెలుసు, నిన్న జరిగిన వ్యాపార వర్గాలకు తెలుసు. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ప్రజల కొరకు పనిచేస్తాడు, 10 మంది ఆపద కొరకు పనిచేస్తాడు, సేవా మార్గంలో పనిచేస్తాడు. ఇట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది కల్వకుర్తిలా. సమాజం కొంతమంది నన్ను నిలబెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని ఏడిస్తుంది. దుర్మార్గమైన వ్యవస్థ. మీరు చెప్పే లెక్కలో చూస్తే 2023 సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని కాదని జైపాల్ యాదవ్ గారిని ఇవ్వడం పార్టీ కొంతవరకు తప్పు చేసిందని అనుకోవచ్చా? అది వాళ్ళకే తెలిసిపోయింది. ఇప్పుడు అదే అంటున్నా, వాళ్ళే టికెట్ ఇచ్చినాం, వర్కులు ఇచ్చినాం, అనేక రకాల సహాయం చేసినాం, అయినా 3వ స్థానంకు పోయింది టిఆర్ఎస్ పార్టీ కల్వకుర్తిలో అని చెప్పి ఆది నాయకత్వమే మాట్లాడింది తమ్ముడు. అంత దిగజారిపోవడానికి కారణం ఏందన్న అక్కడ అసలు ఏంది పరిస్థితి? అంటే జైపాల్ అన్న చెడ్డోడు కాదు, ఆయనకున్న ఓపిక, పేషెన్సీ, అక్కడున్న రాజకీయ భావజాలాన్ని నిలవకొచ్చిండు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అది అంత ఈజీ కాదు తమ్ముడు. ఆయన వెనుకనే నిలదొక్కరాగలిగాడు. ఆయనకున్న ఓపిక అట్లాంటిది, ఆయనకున్న వ్యక్తిత్వం అట్లాంటిది, సబ్జెక్టు కూడా ఉన్నాడు. ప్రజలలో ఈ అబద్ధపు బూటకు మాటల్లో ఒకటి పేరుకుపోయినాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. ఒక పెత్తందారి వ్యవస్థ ఇక్కడ పనిచేసింది ఈయన నోడగొట్టడానికి. అన్న మిమ్మల్ని అంటే ఫౌండేషన్ పేరు మీద మీరు సేవలు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక నిజమైన వ్యక్తిగా నేను చూస్తుండే, క్షమించాలి ఈ మాట అన్న. రాజకీయాల్లోకి వచ్చి మీరు చాలా వాక్చాతుర్యం పెంచిరని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు అధికార పార్టీ తప్పిదమే అని మాట్లాడుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన మైనస్ల గురించి మీరు మాట్లాడతలేరు. అక్కడ ఉన్న గత ఎమ్మెల్యే చేసిన తప్పిదాల గురించి అయితే మీరు మాట్లాడలేదు, చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు తమ్ముడు, నిజం మాట్లాడన్నారు. నైజం నేను మనసులోటి బయటకోటి మాట్లాడే వ్యక్తిత్వం కాదు అన్న. మీరు అవునన్నా కాదన్నా, జైపాల్ యాదవ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోడు, క్యాడర్ ని పట్టించుకోడు, సమస్యల్ని వినడు అనేది అయితే ఉంది. దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా? ఒకటి వాస్తవము, సమస్యలు పట్టించుకోవడం అనేది కాదు, సమస్యల మీద ప్రయత్నం చేస్తాడు కానీ ఇన్ టైమ్ లో చేయలేకపోవచ్చు. లాస్ట్ అవర్స్ లో ప్రొసీడింగ్లు తెచ్చిండు కాదంటే, అది కొద్ది ముందు తెచ్చుంటే లాభం జరిగేది. ప్రొసీడింగ్స్ అన్ని, రోడ్లన్నీ, కొన్ని ఇంకా ఏంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసి ఊరుకో 20-30 ఇండ్లు అన్ని తాలూకాలు ఇచ్చినట్టుగా మా కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే మైనస్ కాదంటారా? అంటే ఆయన ప్రయత్న లోపమే. కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలను అంటే ఆయన ప్రయత్న లోపమే. ఇంకొకటి మీరు ఏమన్నారంటే
ఆర్థికంగా ఆయన కొంత ఖర్చు పెట్టే వ్యక్తిత్వంలో వెనుకబడి ఉంటాడు. ఇప్పుడున్న సమాజం ఏమైంది, నాకేమిస్తావు అనే తీరిలా ఉంది, ఇచ్చింది మర్చిపోతుంది, ఈ రోజు ఏమిస్తావు అనే తీరిలా ప్రజల మూమెంట్ వచ్చింది, కొంతమంది వ్యక్తిగతంగా మూమెంట్ వచ్చింది. అట్లా అని మొత్తం ప్రజలది రాలే. మీరు ఒకసారి చూడండి, ప్రజలల్లో నిజాయితీ ఉంది, ఆచార్య కోట్లు పడ్డాయి, ఆచార్య డబ్బులు ఏమి ఇయ్యాడు, సింపతి చూసిండ్రు, చచ్చిపోతా అన్నాడు, ఏడ్చిండు, ఆఖరిసారి అసెంబ్లీ ఆచారి ఆరోసారి సింపతి చూసి ఓట్లేదు లేదా, ఆ సింపతిని ఈయన నిలబెట్టుకోలేకపోయాడు. ఏంది జైపాల్ యాదవ్ గారు, అది ఒప్పుకుంటున్నా, అది పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీ. నేను జాయిన్ అయ్యే ముందే, నేను ముందు జాయిన్ అంటే నేను అడిగేవాడిని, టికెట్ కూడా అడిగేవాడిని. నేను 3 సంవత్సరాలు 2 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ లకు పోతే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వమని కూడా కేసీఆర్ అడిగేటోని. కానీ నేను లాస్ట్ 2 నెలల ముందు పోయినా, 2-3 నెలల ముందు పోయినా. అప్పటికే టిఆర్ఎస్ పార్టీలో ఆయన నాయకత్వాన్ని ఓపెన్ గా డిక్లేర్ చేసింది, ఆయన్నే బీఫామ్, ఈయననే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పింది. అప్పుడు నేను అంగీకరించిపోయినట్టే కదా, జైపాల్ యాదవ్ అంగీకరించపోయినా యాక్సెప్ట్ చేసినట్టే. దానికి కారణాలు కాంగ్రెస్ లో ఉన్న భావజాలం, బీజేపీలో ఉన్న భావజాలం, అక్కడ ఉన్న పరిస్థితులు. రేపు ఇన్ ఫ్యూచర్ ఎవరైతే నా భావజాలానికి, ఏ పార్టీ అయితే నా భావజాలానికి న్యాయం చేస్తుందనే మనస్సాక్షి, దాంతో టీఆర్ఎస్ లకు పోయింది. అన్న, మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ స్థానిక ఓటర్కి, ఒక నియోజకవర్గ ఓటర్కి నేను ఫోన్ చేసిన, మరి ఏంది వెంకటేష్ అన్న ఇంటర్వ్యూ పోతున్నా, ఏంది పరిస్థితి అని అంటే, ఆయన మాట అన్నాడు, ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చింది కనుకనే ఆయన ఎందుకు, ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట, ఇంకా అది వాళ్ళకి తెలియాలి, దాన్ని నేను మాట్లాడలేను కదా. నేను అంత కింది స్థాయిని దిగదార్చిరంటారా అక్కడ నాయకత్వం అంటే. ఇంకా నేను వచ్చినాక కూడా జైపాలన్న 3వ స్థాయికి పోయింది కదా, మరి నేను జైపాలన్న నా మాట మాట్లాడలేను కదా. ఇప్పుడు జైపాలన్న వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ లేని వ్యక్తి కాదు, బలైన వర్గాల వ్యక్తి, ఈసీల బిడ్డ, ఒక యాదవ్ సామాజిక వర్గం బిడ్డ. ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు అగెనిస్ట్ చేసింది మన ఎలక్షన్లలో. యాదవ్స్ కూడా ఆయనకు వ్యతిరేకమైన కొంత కారణాలు అనేక రకాలు ఉన్నాయి. మీరే అన్నారు ఇందాక, కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ తీసుకురాలేకపోయిండని, కొన్నిటిని లాస్ట్ అవర్స్ లో ప్రొసీడింగ్స్ తెచ్చి శిలాపలకాలు వేసిండు. కొన్నిటికి ఏమైంది, ఈ కాంగ్రెస్ హామీలను నమ్మి కొంతమంది మాయల పడ్డారు. కొంత ఒక వ్యవస్థ, ఒక రకమైన వ్యవస్థ ఈయనకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇంకొకటి ఏమైందంటే, ఇన్నిసార్లు ఈయననేనా అనే పాత ముఖం అయిపోయింది. అరే ఈయన చూసి ఏం చేయలే, కొత్తని చూద్దామనే ఆలోచన వచ్చింది. నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కొత్త వ్యక్తి, కొత్తని చేస్తే ఏం చేస్తాడు అనే ఆశ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకాలు దానికి తోడైనాయి. ఇది నారాయణ రెడ్డి అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు, ఆయన సర్వీస్ ఓరియంటెడ్ పొలిటికల్ కి రాలే. నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒక కార్పొరేట్, ఆయన కార్పొరేట్ విద్యా వ్యవస్థలో, ఆయన వ్యక్తిత్వం కూడా కార్పొరేట్, ఆయన వచ్చిన విధానం కూడా కార్పొరేట్ శక్తి, రాజకీయ శక్తి కాదు, సర్వీస్ కోణం నుంచి వచ్చిన శక్తి కాదు. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో జయపాల్ సాబ్ 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన యూత్ ప్రెసిడెంట్ వెళ్ళి యూత్ గా ఆయన చదువుకున్న విద్యా వ్యవస్థ నుంచి రాజకీయాలలో పోరాటం చేసి ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ వ్యవస్థను చూస్తూ సర్వీస్ చూసి వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. సహాయం చేసిండు మా కాన్స్టిట్యున్సీకి. కిషారెడ్డి అన్న 2 సార్లు చేసిండు. ఆయన కూడా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ చేసుకుంటూ కింది స్థాయి నుంచి వచ్చిండు. జయపాల్ యాదవ్ వచ్చిండు, చిత్తరంజన్ దాస్ వచ్చిండు, వంశీచంద్ర రెడ్డి కూడా ఒక 10 సంవత్సరాలు ఆయన యూత్ కాంగ్రెస్ అని, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అని కాంగ్రెస్ లో పార్టీలో మనుగడ సాగిస్తూ కష్టపడి ఎమ్మెల్యే అయి 5 సంవత్సరాలు ఒక ఏటీఎం లాగా పనిచేసిండు, 108 లాగా పనిచేసిండు ఉన్న 5 సంవత్సరాలు. కానీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిండు చూడు, అది కాదు, అది కార్పొరేట్. ఆ రోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఎంచుకొని మాలాంటి వాళ్ళం జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా ఉండడం ద్వారా ఆయనకు మద్దతు చేసినాం. ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేసి సడన్ గా 15 రోజులలో ప్రచారం చేసుకున్నాడు, ఫేస్ వ్యాలిటీ, నేను ఒకరిని ఉన్నా అని చెప్పుకున్నాడు. ఇట్లన్నా కాన్సెన్స్ లో మీలాంటి బలమైన నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా కసిరెడ్డి గారిని గెలిపించారంటే అక్కడ వ్యక్తిత్వం పనిచేసిందా, పార్టీ హామీలు పనిచేసినాయి అంటే? మోసపూరిత హామీలు పనిచేసినాయి. రెండోది జైపాల్ యాదవ్ ఇప్పుడే మీరే అన్నారు, డబ్బులు తీయడు పెట్టాడు, కొంత మైనస్ ఉంది, అది మైనస్ అయింది. మూడోది పోటీలో ఉన్న బీజేపీ ఆచారి అలర్ట్ కాలేదు. ఆయన ఏంది ధీమాతోడు ఉన్నాడు, నేను అసెంబ్లీకి పోయినా అని, అయిపోయింది నాదని. నాలుగోది ఏంది, పైసల ప్రభావం, కార్పొరేట్ ప్రభావం. అప్పుడేంది, బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టలేదా అట్లా అనుకుంటే? బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందా పెట్టలేదా అని నేను అనలేను తమ్ముడు, కానీ బీఆర్ఎస్ పార్టీలో నిలబడ్డ వ్యక్తి చేతులెత్తేసాడు, 3 రోజుల ముందే చేతులెత్తేసాడు మా అభ్యర్థి. ఎందుకంటే ఆర్థికంగా నేను పెట్టలేనన్నాడు, నా తను అడ్జస్ట్మెంట్ లేదన్నాడు. ఆయన ఏం చేసిండు, ఓటుకు 2,000-1,500 ఖర్చు పెట్టిండు, సుమారుగా 70-80 కోట్ల రూపాయలకు పంచిండు. ఎవరు? నారాయణ రెడ్డి. అట్లా ఎమ్మెల్యే అయ్యిండు. అధికార కాంగ్రెస్ పార్టీకి, గాలొచ్చిన కాంగ్రెస్ పార్టీకి, అబద్ధాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టికెట్ తెచ్చుకొని 70-80 కోట్ల రూపాయలు 2,000, 3,000, 3,500 ఓటుకి ఇచ్చి
ఓటును మలుచుకున్నాడు కొంత పర్సెంటేజ్. వ్యక్తిగతంగా ఒక ప్రశ్న, ఆ తర్వాత ఏమైంది, టిఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నాడు, ఓ 1000 మంది ఎంపీటీసీలు ఉన్నదాన్ని ఏం చేసిండు, 1,00,000 2 లక్షలు ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యిండు. అవును, ఆయన సొంతూరులో నారాయణ రెడ్డిని గుర్తుపట్టలే తమ్ముడు. నా పక్క ఊరు కానాపురము. ఓకే, నారాయణ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాలకు రాకముందు, ఆయన 10 సంవత్సరాల కింద రాజకీయాలకు వచ్చిండు కదా, రాకముందు ఆయన గ్రామంలో ఆయనను గుర్తుపట్టారు అందరు. ఆయన సడన్ గా వచ్చిండు, ఒక కార్పొరేట్ శక్తికి వచ్చిండు. ఆయన డబ్బుల ప్రభావంతో కూడా ఆయన ముందుకెళ్ళిండు. కొంతమంది ఏమైంది, అవతల యువతల వాడని గ్రూపులన్నీ నాలాంటి వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేసి తిప్పినాయి. అదే రాజకీయ కోణం. ఎట్లన్నా జయపాల్ యాదవ్ గారు ఓడిపోయిండు అనే ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు వ్యక్తిగతంగా, అరే నాకు డబ్బులు లేకున్నా కూడా నేను సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చిన కాబట్టి నాకు ఇస్తేనన్నా గెలుస్తుండే కదా, బయట పడుతుండే అనే ఒక ఆలోచన వచ్చిందా మీకు? చాలా మంది నా మిత్రులు చెప్పారు, ఆయనకి ఇచ్చే బదులు నీకిస్తే ఖచ్చితంగా బయటపడటోడు అని. వాస్తవంగా నా భావోజ్వలం అయితే, నేను దిగిన సందర్భంలో ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా వ్యక్తిత్వం నాది. మనస్సాక్షిని ఒప్పించుకొని మనస్సాక్షితోటి ముందుకెళ్తా నేను. మా గురుజీ కూడా చెప్పిండు, మాకు ఉన్న సమాజము మనస్సాక్షిని ఒప్పించుకొని మనస్సాక్షితో పోవాలి, నడుస్తున్న సమాజానికి అనుగుణంగా వెళ్ళాలి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్ ని, రవిశంకర్ పండిట్ కొద్దిగా ఫాలో అప్ అవుతా. అయితే నేను అనేది ఏంటంటే, వాస్తవంగా నడుస్తున్న సమాజానికి అనుగుణంగా రాజకీయం చేసే వ్యక్తిత్వం నాది. నేనేదో శుద్ధపూసనని ఏం చెప్తలేను, ఖచ్చితంగా నిలబెట్టుకునేటోని నాకు అవకాశం వస్తుంది. కసిరెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, మీరు ఎన్ని చేస్తుండే? 100% ధీటుగా ఖర్చు పెట్టేటోని, 100% ధీటుగా ప్రచారం చేసేటోని, 100% నేను ధీటుగా దాన్ని నిలబెట్టుకునేటోని. అవసరం అయితే ఊరేసుకునేటోని కల్వకుర్తి బస్ స్టాండ్ లో. అంటే యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి మీ దగ్గర. 100% చేస్తాం. నడుస్తున్న సమాజానికి రాజకీయంగా ముందుకెళ్ళకపోతే ఇప్పుడున్న రాజకీయాలలో తట్టుకోలేము.